ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. అన్నయ్యకి ఏమైంది? అన్నయ్యకి ఏమీ కాదు, మీరేం భయపడకండి. అన్నయ్య చక్కగా మాట్లాడతాడు, సరేనా? నేనున్నాను కదా. డాక్టర్, ఆపరేషన్ సక్సెస్, భయపడవలసింది ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. నాలి కింద కణితిని తొలగించాం. మాట్లాడతాడా డాక్టర్? మాటలు వచ్చేస్తాయా? ఖచ్చితంగా మాట్లాడతాడు. 1 అవర్ తర్వాత వెళ్ళి చూడండి. అలాగే డాక్టర్. చేతిలో వెన్న పట్టుకొని నెయ్యి కోసం ఊరంతా తిరుగుతున్నావు. స్వామి, నా బిడ్డల గురించి తెలియాలని కోరుకుంటున్నాను స్వామి. సమాధానం దొరికిందా? లేదు, ఆ కన్నయ్య నాకేం చెప్పలేదు. ఆ పరమాత్మ ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపించి ఏదీ ఇవ్వడు, దారి చూపిస్తాడు. మనం గమ్యాన్ని చేరుకోవాలి. ప్రయత్నం మనది, ప్రయాస ఆయనది. ప్రతి క్షణం నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కడ వాళ్ళ గురించి అచోకి దొరుకుతుందా అని వెతుకుతూనే ఉన్నాను. స్వామి, ఎందుకు నవ్వుతున్నారు? ఏమీ లేదమ్మా. ఒకప్పుడు హిరణ్యకశిపుడు శ్రీహరి ఎక్కడున్నాడు అని అడిగితే ప్రహ్లాదుడు ఎందెందు వెతికి చూసినా అందందే కలడు అన్నాడట. మనసు పెట్టి వెతికితే మన చుట్టూనే భగవంతుడుంటాడు. అలాగే నువ్వు కూడా మనసు పెట్టి వెతికితే ఆ భగవంతుడు నీకు కావలసింది నీ చేతికే అందిస్తాడు. మీ మాటలు అర్థం కావడం లేదు స్వామి. అర్థం కాకపోవటానికి ఏమీ లేదమ్మా. ఒక్క మాటలో చెప్పాలి అంటే వెన్న చేతిలో పెట్టుకొని నెయ్యి కోసం వెతుకుతున్నావు. బాబు, బాబు, ఒక్కసారి మాట్లాడు నాన్న. నాన్న, బాబు, నాన్న అని పిలిచావా? ఇంకోసారి పిలువు నాన్న అని. నాన్న, చాలు నాన్న, నాకి పిలుపు చాలు. నిస్వార్థంగా ఇవాళ నీ మనసులోంచి వచ్చిన నాన్న అన్న ఈ పిలుపు చాలు. ఇక ఈ జీవితంలో నాకు ఇంకేం అవసరం లేదు. మీరే నా జీవితం. మిమ్మల్ని ఆ కృష్ణయ్యే కృష్ణ జయంతి రోజున నా దగ్గరికి చేర్చాడు. ఇక నుండి మీరు ముగ్గురు నా బిడ్డలే, నా కన్న బిడ్డలాగే పెరుగుతారు నాన్న. దేవుడు అనుగ్రహించిన వరప్రసాదంలో మిమ్మల్ని భావిస్తాను. మీ ముగ్గురికి కన్న తండ్రిలా నేనే నామకరణం చేస్తాను. నువ్వు నన్ను రారా నాన్న అని పిలిచిన ఆ కృష్ణయ్యకు గుర్తుగా నీ పేరిక నుంచి కృష్ణ, నీ పేరు కార్తీక, నీ పేరు మా అమ్మ పేరు కావేరి. నిప్పులపై నాట్యమాడి నిలువున కరిగి వెలుగును పోగేస్తున్నావ వెదలో మరిగి నీలోనా అంత
ప్రేమ ఏంది ఓ మనిషి నీకన్నా ఆ రోజు మీరు నాకు దొరకడం తెలిసి ఆ భగవంతుడు నాకిచ్చిన వరం అనుకున్నాను. జీవితంలో అన్ని ఆశలు అవకాశాలు పోగొట్టుకున్న నాకు ఆఖరి అవకాశంగా మీరు దొరికారు. కృష్ణ, నన్ను చూడగానే నీకు నాన్న అని పిలవాలనిపించింది. ఆ క్షణం నుంచే మీరంతా నా సొంత బిడ్డలైపోయారు. మీరొచ్చిన వేళ విశేషం, నాకు జీవితంలో అన్నీ కలిసొచ్చాయి. మీతోటి జీవితం అనుకొని మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. కానీ నా అతి గారాబం మిమ్మల్ని పాడు చేస్తుందని నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇప్పటికైనా రాణమ్మ దయ వల్ల మీరు మంచి పిల్లలుగా మారితే నాకంతే చాలు. వచ్చే కృష్ణ జయంతి నాటికైనా మీరు మీ తప్పులు తెలుసుకొని మంచి పిల్లలుగా మార్చగలిగితే మీ చేత నాన్న అని పిలిపించుకున్న ఆ పిలుపుకి ఒక అర్థం ఉంటుంది. వేణుగోపాల్ గారు. హలో వేణుగోపాల్ గారు. హలో హలో, వినిపిస్తుందా అండి? ఒక్క నిమిషం, నేను బయటకు వస్తాను. చేతిలో వెన్న పట్టుకొని నెయ్యి కోసం ఊరంతా తిరుగుతున్నావు. మనసు పెట్టి వెతికితే ఆ భగవంతుడు నీకు కావలసింది నీ చేతికే అందిస్తాడు. వెన్న చేతిలో పెట్టుకొని నెయ్యి కోసం వెతుకుతున్నావు. ఇదేంటి, ఎప్పుడు తాళం వేసుండే గది ఈరోజు తెరిచుందేంటి? అరే, పిల్లల ఫోటో. కృష్ణబాబు, కావేరమ్మ, కార్తిక అమ్మ చిన్నప్పుడు ఫోటో. ఎందుకింత భద్రంగా స్టోర్ రూమ్ లో దాచుకున్నారు? చూద్దాం. పైగా అప్పటి పిల్లల డ్రెస్సులు కూడా ఉన్నాయే. ఇంతకీ విషయం ఏంటనేది తెలుసుకొని తీరాలి. అయ్యగారు, I'll call you later. ఏ పంకజం, ఏ పంకజం, ఏం చేస్తున్నావు అసలు? దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అయ్యగారు అయ్యగారు ఆగండి అయ్యగారు, ఉండండి అయ్యగారు. ఈ ఫోటోలో ఉన్నది కృష్ణబాబు, కార్తిక అమ్మగారు, కావేరి అమ్మగారే కదా. వీళ్లతో పాటు మీరు గాని అమ్మగారు గాని లేరేంటి అయ్యగారు? అదంతా నీకెందుకు? అసలు నన్ను అడగకుండా ఈ సూట్ కేసు ఎందుకు బయటికి తీసుకొచ్చావు? ఇలా ఇవ్వు. అయ్యగారు అయ్యగారు ఉండండి అయ్యగారు. అయ్యగారు, ఈ విషయంలో అనవసరంగా తలదూరుస్తున్నానని కోపడకండి అయ్యగారు. ఈ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా మీ పిల్లలకి ఆయాగా, మీ ఇంటికి పని మనిషిగా ఉన్నానన్న చనువుతో అడుగుతున్నాను అయ్యగారు. ఎందుకు పిల్లల ఫోటోని ఇలా దాచుకున్నారు? కుటుంబం అంతా కలిసి ఉండాల్సిన ఫోటోలో మీరు అమ్మగారు లేరెందుకని? పంకజం, నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు నీకు బుద్ధుందా? నీకు అయ్యగారు అయ్యగారు ఆగండి అయ్యగారు. నాకు అర్థమైంది అయ్యగారు. ఏమర్థమైంది? ఈ ఫోటోని చక్కగా పెద్దది చేయించి అందరికీ కనిపించేలా పెట్టకుండా
ఇలా ఎవరికీ తెలియకుండా దాచుకున్నారు అంటేనే తెలిసిపోతుంది. ఈ ఫోటోకి అమ్మగారు దూరం అవడానికి ఏదో సంబంధం ఉంది. అందుకే ఈ ఫోటోని దాచారు కదా. ఇదిగో ముందు నువ్వు ఈ సూట్ కేసు ఇస్తావా లేదా? అయ్యగారు ఉండండి, అయ్యగారు ఉండండి. అయ్యగారు అమ్మగారికి ఇవి చూపించి మాట్లాడితే మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు మాట్లాడకపోయినా సరే అమ్మగారితో నేను మాట్లాడతాను. అయ్యగారు ఇప్పుడు ఈ ఫోటో రాణమ్మ చూసి ఎందుకు దాచావంటే నేను అబద్ధం చెప్పలేను. అప్పుడు ఈ పిల్లలు నా సొంత బిడ్డలు కాదన్న విషయం తెలిసిపోతుంది. వీళ్ళెప్పటికీ నా పిల్లలుగానే ఉండాలి. వీళ్ళు నా పిల్లలు కాదన్న విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు. అదిగో అమ్మగారు వచ్చారు. అమ్మగారితోనే మాట్లాడతాను. పంకజం ఆగు, చెప్పేది విను. ఇమ్మంటుంటే ఇది ఇచ్చే. ఏమైంది? ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? అది అదేనమ్మా ఫోటో. ఫోటోనా? ఫోటో ఏంటి? అదే రాణి, ఎప్పటి నుంచో మన ఇద్దరం పిల్లలతో పాటు ఒక ఫోటో తీయించుకుంటే దాన్ని ఫ్రేమ్ కట్టి హాల్లో పెట్టిస్తానంటుంది కదా పంకజం. దాని గురించి నీతో మాట్లాడతానంటుంది. అమ్మా అది ఇప్పుడొద్దులే పంకజం. కార్తీక కృష్ణలు మారినప్పుడు చూద్దాం. అప్పటిదాకా దాని గురించి ఏం ఆలోచించుకో. అది కాదమ్మా, నేను చెప్పిన ఫోటో. పంకజం నువ్వు నోరు మూసుకుంటావా? ఒకసారి చెప్తే అర్థం కదా, ప్రతిదానికి మధ్యలో దూరి మాట్లాడుతావు. ఏంటి దగ్గరికి వస్తుంది? కొంపదీసి చూసిందా? రాణి, ఈరోజు కృష్ణ జయంతి. గుడికెళ్ళాను. ప్రసాదం తీసుకోండి. తీసుకోండి. పంకజం తీసుకో. ఈ క్షణం మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా ముగ్గురు పిల్లల్ని చూస్తున్నట్టుగానే ఉంది. నా పిల్లలు పెరిగి పెద్దయితే సరిగ్గా ఇలాగే ఉండేవాళ్ళు.
అయ్యగారు ఎందుకు అవన్నీ దాస్తున్నారు? అమ్మగారికి చూపించండి. నోరెత్తేవంటే పీక పిసికేస్తా. రాణి దగ్గర దీని గురించి మాట్లాడావంటే మెడబట్టి బయటికి ఎంటేస్తాను. నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఎక్కడ దొరికావు? ఏంటమ్మా, ఏంటి కొత్తగా అలా చూస్తున్నావు? ఉహుం, ఏం లేదు. ఈరోజెందుకో మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఈరోజు కృష్ణ జయంతి కదా, గుడికెళ్ళి పూజ చేసి కుంకుమ ప్రసాదం తీసుకొచ్చాను. ఉండండి, మీకు బొట్టు పెడతాను. హ, ఏంటి ఈ కొత్త రకం డ్రామాలు? నీ పూజలు పునస్కారాలు నీతోనే పెట్టుకో, మాపై రుద్దాలని చూడకు. కృష్ణ, ఏంట్రాది? డాడ్, నాకిలాంటివి ఇష్టం ఉండవు. చూడు కృష్ణ, సంవత్సరం అంతా మీరు మీ ఇష్టం వచ్చినట్టున్నా, ఈ కృష్ణ జయంతి రోజు మాత్రం నా మాటకు ఎదురు చెప్పనని నాకు ప్రామిస్ చేశారు. గుర్తుందా? కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రం నేను చెప్పినట్టు వినాలి. మీ అమ్మ చేత బొట్టు పెట్టించుకోండి, ఆవిడ పెట్టిన ప్రసాదం తీసుకోండి. రాణి, నువ్వు బొట్టు పెట్టు. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. డాడ్, ఈరోజు మీరు చెప్పినట్టుగా నడుచుకోమన్నారు కదా, అలాగే చేశాం. మీకిచ్చిన మాట నిలబెట్టాం. ఇప్పుడు మాకు నచ్చింది మేం చేస్తాం. ఎలా? కాదా అంటూ చూడదు లోకం. గాయం చేసే వేళలో కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో. సుడిగాలికి ఉడికిందే దీపం, ఈ దీపం చమురుండగా ఆరి
ఒక్కటి కూడా నీ చేతికి చిక్కనివ్వను. ఎందుకు ఇవ్వవో నేను కూడా చూస్తాను. ఇవ్వను, నేను ఇవ్వను. కార్తీక, రాణి